కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్ల వేసే అధికారం కూడా ఆర్డీఓకి ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏది తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. తర్వాత మీ ఊళ్ళో ఉన్న ఇంకోటి ఈ వయోవృద్ధ ఆశ్రమాలు కూడా ఒకటి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత జడ్చర్లలో ఒకటి ఉంది వృద్ధాశ్రమం, గవర్నమెంట్ ఉంది. అయితే మీ దగ్గర ఎవరైనా కూడా ఇబ్బంది పడే వయోవృద్ధులు గిట్ట ఎవరైనా ఉంటే మాకు చెప్తే మేము అక్కడ చేంజ్ చేసే ఏర్పాటు చేస్తాం. అయితే వాళ్ళు ఏం చేయాలంటే కూడా బెడ్ మీద ఉండకుండా వాళ్ళంతా వాళ్ళు పని చేసుకోవాలి. ఏంటంటే కనీసం స్నానం దొడ్డుపోయేటట్టు వాళ్ళు ఉంటే ఫ్రీగా ఒక గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే 3 పూటలు అన్నం పెడతారు. తర్వాత మంచిగా సెంటర్ కూడా ఉంటారు. తర్వాత వయోవృద్ధులు అవసరం అనుకోవాలంటే ప్రైవేట్ ఉన్నాయి కదా, అక్కడ పోతే 4,000 5,000 కట్టవలసి వస్తుంది. కాబట్టి ఫ్రీ అంటే ఉచిత వయోవృద్ధుల ఆశ్రమం కూడా జడ్చర్ల దగ్గర ఉంది. అందుకొరకు ఎవరైనా బాల్య వివాహాల నిరోధక చట్టం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. కానీ ఈ మారుతున్నటువంటి కాలాన్ని బట్టి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే మరి పిల్లలు సినిమాల ప్రభావం, టీవీల ప్రభావం, సెల్ ఫోన్ ప్రభావం, ఏదో ఒక ప్రభావం వల్ల పిల్లలు మరి ఆ వయసు కూడా అలాగే ఉంటుంది. మామూలుగా మరి 14 సంవత్సరాలు జడ్జి డిస్కషన్. కాబట్టి దీనికి కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. 15100 అనేది ఒకటి ఉంది. దీనికి న్యాయ సేవ సహకార సంస్థలో అధికార సంస్థలో ఉన్నటువంటి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అనేది కొత్తగా వచ్చింది అనేది. ఈ మిగతా విషయాలన్నీ కూడా పిఎల్బీస్ మన శ్రీవన్న సారు తర్వాత నాగభూషణ్ సారు చాలా మటుకు కవర్ చేశారు. మీకు ఎక్కువ టైం తీసుకొని మిమ్మల్ని బోర్ అనిపించకుండా జడ్జి డిస్కషన్. కాబట్టి దీనికి కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. 15100 అనేది ఒకటి ఉంది. దీనికి న్యాయ సేవ సహకార సంస్థలో అధికార సంస్థలో ఉన్నటువంటి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అనేది కొత్తగా వచ్చింది అనేది. ఈ మిగతా విషయాలన్నీ కూడా పిఎల్బీస్ మన శ్రీవన్న సారు తర్వాత నాగభూషణ్ సారు చాలా మటుకు కవర్ చేశారు. మీకు ఎక్కువ టైం తీసుకొని మిమ్మల్ని బోర్ అనిపించకుండా